నువ్వు 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 లక్షల కోట్ల అప్పు. పోనీ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. 4000 పెన్షన్ ఇచ్చినవా? మహిళలకు 2500 వాళ్ళకి ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్న ఇచ్చినవా? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ₹1,00,000 ఒకళ్ళకి ఇచ్చినవా? మరి ఏం చేసినావు? రైతు బంధు బంద్ అయింది. రైతు బంధు బంద్ అయింది. రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెల రెన్యువల్ కావాలంటే ఆడ పైసలు పెట్టాలి, లేకపోతే నడవదు. నేను షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు. పాపం షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్లో ఆయన అన్ని అమ్ముకుంటారు అని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్. ఆమె పాపం, ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గుల్లగొట్టకని చెప్పిందట. ఆమె గరీబోల ఇండ్లు గుల్లగొట్టక మంచి పద్ధతి కాదు. గా మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు? మోక కోసం చూసిండు. ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టిండ్రు. పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు సొంత పార్టీలకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరిని ఒకటి, మీ ఎమ్మెల్యే గురించి ఎక్కువ మాట్లాడి, ఇంకో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే బూత్ల వారీగా 262 పోలింగ్ బూత్లుంటే ఏ బూత్లో ఆ బూత్ అధ్యక్షుడు, ఆ బూత్ కార్యవర్గమే మీరే కథానాయకులు కావాలి. మీరే ఒక కేసీఆర్ కావాలి. నేను ఎట్లా ఎగరది గులాబీ జెండా నా బూత్లో, నా నియోజకవర్గంలో, నా మండలంలో, నా గ్రామంలో మీరు గట్టిగా అనుకుంటే తిరుగులేని పరిస్థితిలో మనం గెలుస్తాం. ఉంటాయి, అందరం మనుషులమే, అందరం కూడా అప్పుడప్పుడు తప్పు ఒప్పు చేస్తాం. ఇప్పుడే జీవన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పిండ్రు. మనం గెలుస్తామని చెప్పి ఇంట్లో అనుకుంటే నడవది, కరెక్ట్గా పనిచేయాలని. నేను పెద్ద లక్ష్మీనరసింహరావు గారిని కూడా నేను ఇదివరకే కోరినా, మళ్ళీ కోరుతా ఉన్నాను. నేను కూడా ఒక పని చేస్తా. వేములవాడలోని ప్రతి మండలం నేను పర్సనల్గా వస్తా. ఒక 100-150 మందితో నేను ప్రత్యేకంగా కూర్చుంటా. మీరు దయచేసి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే, సవరించుకునేటివి ఉంటే నాకు చెప్పండి. లక్ష్మీనరసింహరావు గారితో నా ప్రార్థన 25 తర్వాత తప్పకుండా 100% నేను కూడా ప్రతి మండలానికి వస్తాను. మేడిపల్లి, కతలాపూరు, మీ వేములవాడ, కోనరావుపేట, మీ రుద్రంగి, అన్నిటికీ చందుర్తి, అన్ని మండలాలకు నేను కూడా వస్తా. జీవన్ రెడ్డి గారు కూడా వస్తారు. మీతో కూర్చుంటాం. కూర్చొని సాధక బాధకాలు, ఇట్లా మైకులలో ఉపన్యాసాలు చెప్పేది ఏం లేదు. సాధక బాధకాలు ఏం చేయాలి, ఏం సమస్యలు ఉన్నాయి స్థానికంగా, వాటి విషయంలో కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది, ఎట్లా మనం పోరాడాలి, ఏం చేద్దాం. ఎందుకంటే ఇక మనం అన్ని రాష్ట్ర స్థాయి సమస్యలే తీసుకుంటాం, లోకల్ సమస్యలు పట్టించుకోమంటే నడవదు. ఏ ఊర్లో ఆ ఊరు సమస్య ఉంటుంది. ఆ ఊరు సమస్య, ఆ ఊరు పరిస్థితిని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదాం. ఒక ముఖ్యమైన మాట లక్ష్మీనరసింహరావు గారితో కూడా నా ప్రార్థన ఏంటంటే, సోషల్ మీడియాలో కొద్దిగా మీ వేములవాడలు వీక్ ఉన్నారు. మీరు ఏమనుకోవద్దు ఈ విషయం నేను అంటున్నాను. మీకు కూడా అకౌంట్ చక్కగా లేదు, మీ లచ్చనకు కూడా చక్కగా అకౌంట్ లేదు. ఆయన మా మామయ్యతోడు వరుసగా కాబట్టి నాకు నడుస్తుంది, నేను ఏదో పడితే అది అనొచ్చు. అల్లుడు కాబట్టి అధికారం ఉంటుంది. నేను వారిని కూడా కోరేది ఏంటంటే, దయచేసి సోషల్ మీడియాలో మనం పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, యూత్ కనెక్ట్ కావాలి. ఇవాళ రేపు యూత్ పేపర్లు చదువుతలేరు, టీవీలో వార్తలు చూసే ఓపిక లేదు. ఏం చెప్తాను, ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా 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 అంతేనా? మరి అందులో మనం లేమనుకో, మనం కూడా గిట్లా అయిపోతాం. కాబట్టి నా ప్రార్థన, దయచేసి ఇక్కడికి వచ్చిన సోదరులందరితో కూడా నా రిక్వెస్ట్, ఎవడు పోలీసు వాడు ఏం బీకలేడు మిమ్మల్ని, అది కూడా చెప్తాను.